హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త 2 డిఏలు విడుదలండి త్వరలో. మరి పూర్తి వివరాలంటూ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకెళ్ళే ముందు వీడియోకైతే ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే 2 డిఏలకు త్వరలో మోక్షమండి. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్నటువంటి 2 డిఏలను ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖకు సీఎం ఆదేశాలండి. ఈ మేరకు సెప్టెంబర్‌లోనే మంజూరు చేసే అవకాశం. లేదంటే దసరా కానుకగా ప్రకటన. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం డిఏలను త్వరలో చెల్లించనున్నారు. పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ 4 డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిలో రెండిటిని వీలైనంత త్వరలో అయితే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారము. ఈ మేరకు 2 డిఏల ప్రతిపాదనలు అవసరమైన నిధులను అంచనా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. వీలును బట్టి సెప్టెంబర్‌లోనే ఈ 2 డిఏలను మంజూరు చేయాలి అని, లేదంటే దసరా కానుకగా అయినా ప్రకటించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల మొదటి తేదీన ఉద్యోగులకు వేతనాలు అందుతున్నాయని, పెండింగ్‌లో ఉన్న డిఏలను మంజూరు చేయడం ద్వారా వారిలో మరింత మనోస్థైర్యాన్ని నింపాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. వీలైనంత త్వరలో 2 డిఏలను మంజూరు చేస్తూ అధికారిక ప్రకటన చేసే అవకాశాలే ఉన్నాయి. నెలకు 150 కోట్ల భారం. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 2022 జూలై, అలాగే 2023 జనవరి, జూలై, అలాగే 2024 జనవరి సంబంధించినటువంటి డిఏలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. 2024 జూలై డిఏను కేంద్రం ఇంకా ప్రకటించలేదు. అంటే కేంద్రం ప్రకటించిన విధంగా ప్రతి డిఏ కింద బేసిక్ పేలో అయితే 3.64% మేర అయితే వేతనాన్ని ప్రకటించాల్సి ఉంది. 4 డిఏలు కలిపితే 14.56% అయితే చేరుకుంటుంది. ఇప్పుడు 2 డిఏలు మంజూరు చేయాల్సి వస్తే 7.28% వేతనం అయితే ప్రకటించాలి. ప్రస్తుత వేతన స్కేలు ప్రకారంగా ప్రతి 1%కి ఏడాదికి 250 కోట్ల రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం భారం పడుతుందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఈ ఈ లెక్కన 2 డిఏలు కలిపితే ఈ విధంగా 1820 కోట్లు అవసరమవుతాయని, అంటే ప్రతి నెల రాష్ట్ర ఖజానాపై అయితే 150 కోట్ల పైచిలకు భారం పడనుంది అనైతే ఈ విధంగా సమాచారము.